రోజు బతుకమ్మ ఉత్సవాలు నిజామాబాద్ కామారెడ్డిలో అంగరంగ వైభవంగా కోలాహలంగా ఇక్కడ స్థానిక ప్రజలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ మరి ఈ ప్రాంత ఎంపీ ఇక్కడ వారి అత్తగారిల్లు కూడా ఇక్కడ ఆట ఆడుతున్నారు. వారితో మాట్లాడదాం. అందరూ అమ్మవారింటి కూడా బతుకమ్మ ఆడతారు, మీరు అత్తవారింట్లో ఘనంగా బతుకమ్మ ఆడుతున్నారు, ఎలా ఉంది? నేను చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ బతుకమ్మ ఆడటము నిజామాబాద్లో. బ్యూటిఫుల్ ఫీలింగ్. చాలా ఎక్కువ మంది చాలా పెద్ద ఎత్తులో వచ్చారు, కామారెడ్డికి వచ్చారు. ఇక్కడ నిజామాబాద్లోనే మామూలుగా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు, అందులో మరీ పర్టికులర్గా కామారెడ్డిలో మీరు చూస్తూ ఉన్నారు వేల సంఖ్యలో పొద్దునుండి కూడా బతుకమ్మలు అందరితో మనం చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అందరు కూడా వచ్చి ఆడారు. ఇంకా బాగా జరగాలి ఈ సెలబ్రేషన్స్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే జరిగేటటువంటి సెలబ్రేషన్స్ని మహిళల అభ్యున్నతి కోసం, మహిళలు మంచిగా ఉండడం కోసం, మహిళలు విద్యాపరంగా డెవలప్ అవడం కోసం ఎట్లా దీన్ని మలుచుకోవాలనేటటువంటిది కూడా ఇప్పుడు తెలంగాణలో మహిళలందరం మనం ఆలోచించుకోవాలి. ఇంత విజయవంతంగా జరుగుతున్న సందర్భంలో మహిళలు పర్యావరణ కోసం ఇంత పాటుపడుతున్నారు, మన బతుకమ్మ తెలియజేస్తుంది. మహిళలకు ఏం చెప్తారు, స్త్రీలకి మరి సమయస్ఫూర్తి విధంగా మీరు ఏం చెప్తారు? అంటే ప్రధానంగా మన సంస్కృతిలోనే వందల సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మకు సంబంధించి ఆచారాన్ని పెట్టి ఒక పక్క కమ్యూనిటీతో ఎట్లా కలిసి ఉండాలి, అందరం కులమత భేదాలు లేకుండా ఎట్లా కలిసి ఉండాలి, ఇంకో పక్క పర్యావరణానికి సంబంధించి ఎట్లా కలిసి ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మన పద్ధతుల్లోనే కలిపి పెట్టారు, మిళితమై ఉన్నాయి. సో వాటిని మనం కాపాడుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లడమే మన బాధ్యత. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూసారు కదా, బతుకమ్మ ఉత్సవాలు కామారెడ్డిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి స్థానిక మహిళలందరూ తీరొక పువ్వుని తీసుకొచ్చి పేర్చి ఇక్కడ మరి మార్కెట్ గ్రౌండ్లో పెట్టి ఆడటం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న గ్రూపులుగా ఉన్నటువంటి స్థానిక మహిళలతో అందరూ ఒక్కొక్క గ్రూపుకి వెళ్ళి మరి కవిత గారు ఆడి పాడటం జరుగుతుంది. మరి రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ ఇంత ఉత్సవంగా కేవలం బతుకమ్మ ఆధ్యాత్మికత మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ అదేవిధంగా ఆరోగ్యం దాగి ఉన్నటువంటి మరి ఈ బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి రేపు మెదక్ జిల్లాలో ఉత్సవంగా జరగబోతున్నటువంటి బతుకమ్మ విశేషాలని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఓవర్ టు